ఓం సాయిరామ్. ఈరోజు వీడియోలో ఆ శివుడి జన్మ రహస్యం గురించి తెలుసుకుందాము. శివుడి జన్మ రహస్యం అనేది ఒక సంక్లిష్టమైన అంశం. ఎందుకంటే పురాణాల ప్రకారము శివుడు స్వయంభువు, అంటే అతను మానవ రూపంలో పుట్టలేదు, కానీ స్వయంగా ఉద్భవించాడు. శివుడు సృష్టికి ముందే ఉన్నాడు మరియు ప్రళయం తర్వాత కూడా ఉంటాడని నమ్ముతారు. ఆ పరమేశ్వరుడిని ముల్లోకాలలో పూజిస్తారు. ప్రతి లోకానికి ఆది అంతము రెండింటినీ కూడా పరమేశ్వరుడిగా చూస్తాడని శివపురాణంలో వివరించారు. శివయ్య ముందు ఏ శక్తి అయినా పటాపంచలు కావాల్సింది. అసలు పరమేశ్వరుడు ఎవరు? ఆయన ఎలా జన్మించాడు? ఆయన తల్లిదండ్రులు ఎవరు? గురువు ఎవరు? ఇలాంటి విషయాలు మనము తెలుసుకుందాం. పురాణాల ప్రకారము ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణు మధ్య రాక్షసులు బాధ ఎక్కువయ్యాయి. చాలా బాధలు పడుతున్నాము. దైవ కన్యలను అవమానపరుస్తున్నారు. వీరి ఆగడాలను ఎలా అరికట్టాలి అనే విషయంలో బ్రహ్మ విష్ణువు ఇద్దరు చర్చించుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకుంటుండగా హఠాత్తుగా మండుతున్న అగ్నిగోళంలా మహాదేవుడు వారి మధ్యకు వచ్చాడని బ్రహ్మపురాణంలో ఉంది. ఆయన రావడంతోనే ఓ పెద్ద శబ్దం వచ్చింది. ఆ అగ్నిగోళం ఒక పెద్ద స్తంభంగా ఏర్పడింది. అప్పుడు పరమేశ్వరుడు, మీరిద్దరూ గొప్పవారు కదా, ఈ స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కొనండి. ఇక మీదట వారే గొప్పవారిగా చలామణిలో అవుతారని పరమేశ్వరుడు వారితో అన్నాడు. అప్పుడు వెంటనే బ్రహ్మ ఒక పక్షి రూపం తీసుకున్నాడు. ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి బయలుదేరుతాడు. మరోవైపు విష్ణువు వరహ రూపం ధరించి స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరాడు. చాలాసేపు వెతికాక వారిద్దరికీ స్తంభానికి అంతం ఎక్కడుందో కనిపించలేదు. ఇద్దరు వెనక్కి వచ్చారు. దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరు శివుడే గొప్పవారని నిర్ధారణకు వస్తారు. ఇంతకు మించిన శక్తి ఎవరి దగ్గర లేదు. ఈ స్తంభం కథ శివుని జన్మ గురించి కానీ శివుని అంతం గురించి కానీ తెలియజేయలేదు. అందుకే శివుడిని స్వయంభూ అంటారు. శివుడికి అంతమే లేదని అంటారు. మరో పురాణం కథ ప్రకారము బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి అనే నమ్మేవారు చాలామంది ఉన్నారు. శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా ఎలా మారాడో బ్రహ్మపురాణంలో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టికర్త. అలా సృష్టిని రచించేటప్పుడు బ్రహ్మకు ఒక పిల్లవాడు అవసరమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్న పిల్లాడిలా ప్రత్యక్షము అవుతాడు. బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడు ఏడుపుని వినగానే ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అని పేరు పెడతాడు. రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం. ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు. దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు. అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు. శివుడు ఏడుపు ఆపేందుకు అతనికి 108 పేర్లు పెడతాడు. అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన 108 పేర్లను భూమిపై రాసి పెట్టినట్లు శివపురాణం చెబుతుంది. శివపురాణం ప్రకారము శివుడిని స్వయంభుడు అంటారు. అంటే అతని పుట్టుక స్వయంగా జరిగింది. తల్లిదండ్రి లేరు. శివయ్యకు మరణం కూడా లేదు. విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి చెప్పుకుందాం. విష్ణువు నుదుట నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడు పుట్టుక జరిగింది. భూమి ఆకాశం పాతాళం నీటిలో మునిగినప్పుడు విష్ణువు మినహా మరో ప్రాణి ఈ లోకంలో జీవించలేదు. అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు. విష్ణువు బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడి ప్రస్తావన వచ్చింది. బ్రహ్మదేవుడు అతని గుర్తించడానికి నిరాకరించాడు. దీంతో శివుడు అలిగాడు. విష్ణువు శివుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేస్తాడు. ఆ తర్వాత బ్రహ్మ తప్పు
తెలుసుకొని క్షమాపణలు కోరాడు. తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడిని రూపంలో పుట్టాలని ఆశీర్వదిస్తాడు. దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపును పుడతానని మాటిస్తాడు. అలా జన్మిస్తాడు. శివుడు ఈ విధంగా జన్మిస్తాడు. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు శివభక్తులైతే ఓం నమః శివాయ అంటూ కామెంట్ చేయండి. ఓం సాయిరామ్.